మనసు దోచే ఇకబెన్న ఆర్ట్, ఆకట్టుకుంటున్న ఆకృతులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. కాకినాడలో కార్తీక వన భోజనాల్లో మంత్రి సుభాష్ అనుచరుల వీరంగం, శెట్టిబలిజ సంఘం నేతపై దాడి. సోషల్ మీడియా యాక్టివిస్టులపై కొనసాగుతున్న వేధింపులు. ఇంటూరి రవికిరణ్ పై బాపట్ల జిల్లా ఇంకొల్లు పిఎస్ లో మరో కేసు నమోదు. విశాఖ సెంట్రల్ జైలు నుంచి బాపట్లకు తరలింపు. మోసీ నిద్ర పేరుతో బీజేపీ డ్రామా ఆడుతోంది. మోసీ ప్రజలు బాగుపడటం ప్రతిపక్షాలకు ఇష్టం లేదన్న శ్రీధర్ బాబు. వికారాబాద్ కలెక్టర్ పై దాడి కేటీఆర్ పని. బీఆర్ఎస్ నేతలు అమాయకులను బలి చేస్తున్నారన్న కొండా సురేఖ. బీఆర్ఎస్ బీజేపీకి రాజకీయ లబ్ధే ముఖ్యం. యూట్యూబ్ ఛానళ్లు పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీతక్క ఫైర్. తెలంగాణలో రేపటి నుంచి కొత్త ఈవీ పాలసీ. ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఇస్తామన్న మంత్రి పొన్నం. తెలంగాణలో బీఆర్ఎస్ ను నిషేధించాలి. దాడులతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోందన్న బండి సంజయ్. తెలంగాణ అభివృద్ధి కాకూడదన్నదే బీజేపీ నేతల లక్ష్యం. మూసీ సుందరీకరణను ఎందుకు అడ్డుకుంటున్నారన్న మహేష్ గౌడ్. బాబు హయాంలో నిత్యావసరాల ధరలకు రెక్కలు. సూపర్ 6 అమలు చేయటం లేదన్న మాజీ మంత్రి కారుమూరి. నైజీరియాలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన. అబుజాలో అధ్యక్షుడు బోలా అహ్మద్ తో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చ. నైజీరియాలో భారత ప్రధానికి 2వ అత్యున్నత పురస్కారం ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైగర్ ను మోదీకి బహూకరించిన నైజీరియా. 1969లో క్వీన్ ఎలిజబెత్ తర్వాత ఈ అవార్డు పొందిన విదేశీ ప్రముఖుడు మోదీ. ఢిల్లీ మంత్రి కైలాష్ గెహ్లట్ రాజీనామా. మంత్రి పదవితో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యత్వానికి రిజైన్ చేస్తున్నట్లుగా ట్వీట్. ఆతిషి ప్రభుత్వంలో అవకతవకలు జరుగుతున్నాయని కైలాష్ ఆరోపణలు. వైఎస్ జగన్ హయాంలో డీబీటీ ద్వారా సంక్షేమ పథకాలు. డీబీటీ ద్వారా లబ్ధి జరిగితే స్కామ్ ఎలా జరుగుతుంది? చంద్రబాబు అబద్ధాలు మాట్లాడుతున్నారని బుగ్గరప్ప. సీఎం రేవంత్ వాహనాన్ని తనిఖీ చేసిన మహారాష్ట్ర పోలీసులు. ఎన్నికల కోడ్లో భాగంగా సోదాలు. 11 ఏళ్లలో దేశానికి ప్రధాని మోదీ ఏం చేశారు? బీజేపీకి అవకాశం ఇచ్చేందుకు మహాప్రజలు సిద్ధంగా లేరంటూ రేవంత్ రెడ్డి ఫైర్. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందన్న ఎమ్మెల్యే విజయరమణారావు. హైదరాబాద్ లో ఫ్రీ లాంచ్ పేరుతో భారీ మోసం. 450 కస్టమర్స్ దగ్గర నుంచి 80 కోట్లు వసూలు చేసిన బిల్డర్స్ రిజిస్ట్రేషన్ చేయకపోగా డబ్బులు తిరిగివ్వలేదని బాధితుల ఆవేదన. తమిళనాటి కస్తూరికి 14 రోజుల రిమాండ్. చెన్నైలో పుళల్ సెంట్రల్ జైలుకు తరలి. జార్ఖండ్ లో హేమంత్ సోరెన్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. ఎన్నికల ప్రచారంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శలు. యుక్రెయిన్ రాజధాని కీవ్ సహా పలు ప్రాంతాలపై రష్యా మరోసారి దాడి. పవర్ గ్రిడ్ ను లక్ష్యంగా చేసుకుని క్షిపణులతో అటాక్. ఇలన్ మస్క్ ను అసభ్యకర పదజాలంతో దూషించిన బ్రెజిల్ ఫస్ట్ లేడీ. తప్పుడు సమాచార వ్యాప్తి నియంత్రణలో ఎక్స్ విఫలమైందని ఆరోపిస్తూ లూలుడా సిల్వా ఆగ్రహం. కాసేపట్లో పుష్ప 2 ట్రైలర్ విడుదల. ఇప్పటికే పాట్నాకు చేరుకున్న అల్లు అర్జున్.